ప్రకాశం జిల్లా ఖమ్మం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ తులసమ్మ, జెడ్పీటీసీ కొత్తపల్లి జ్యోతి మరియు ఎంపీడీఓ ప్రసాద్ బాబు, స్థానిక డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశానికి మండలంలోని వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. వివిధ సమస్యలపై చిన్న కంపం గ్రామ సర్పంచ్ రసూల్ మాట్లాడుతూ ఒక అవినీతి వీఆర్ఓపై మండిపడ్డారు. కోఆప్షన్ సభ్యులు సలీం మాట్లాడుతూ నీటిపారుదల శాఖ అధికారిని చేదు ఎండాకాలం నుండి నీటి సమస్యను తీర్చాలని, ఎక్కడైతే లీకేజీలు ఉన్నాయో లీకేజీలను పూడ్చాలని, నీరు పంట కాలవకుండా వెళుతున్నాయని ఆయన అన్నారు. అలాగే అనంతాపూర్ విజయపాడ బైపాస్ రోడ్లోని ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానిక తహసీల్దార్కు తెలియజేశారు. ఖమ్మం సర్పంచ్ పల్నాటి బోడయ్య మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనానికి 25 లక్షల రూపాయలు మంజూరయ్యాయని, త్వరగా అంబేద్కర్ భవనానికి స్థలం కేటాయించాలని తహసీల్దార్ను కోరారు. ఆయన అది సార్ నాకు బాగా సర్పంచ్ కాదా, నేను గ్రామ ప్రభుత్వం కాదా, నీ కింద పనిచేసి అనుకున్నా నువ్వు చేసే డబ్బులు ఇచ్చే ఎవరు బాగా డబ్బులు అడిగింది నీ బుద్ధి పుట్టినట్టు ఎందుకు వచ్చినాను. ప్రజలకు జవాబారి నువ్వు ఎంతమందికి నా సచివాలయంలో ఒక సర్పంచ్ గా నేనున్నావు అంటే దయచేసి సభ్యులు కూడా ఎంఆర్ఆర్ దృష్టికి తీసుకెళ్ళాము, మరి ఎవరు కూడా స్పందించడం లేదు. ఎంఆర్ఆర్ గారు చెప్తారు కూడా చాలా జరిగినాయి, గంట కూడా అనుకుంటున్నాము. మొత్తం నీరే తప్పు లేదు. ఇప్పుడు నేను వచ్చినావు అప్పు చేయొచ్చు, పద్ధతి ఉంటుంది. అతని మా కష్టాల్లో ఏమైనా తీర్మానం చేయండి, పై అధికారులకు తెలియజేయండి. అతని మా కష్టాలు ఉంటే వారం తర్వాత తను అనుమతించడు, మీ అందరికి కూడా సడ పేరు వస్తుంది. మీరు మాకున్నారు దానికి 5 లక్షలు శాంక్షన్ అయినాయి సార్, ల్యాబ్స్ అయిపోతాయి మొత్తుకుంటున్నాం. మేము భారీ ఏర్పడినప్పటి నుంచి మొత్తుకుంటున్నాం. ఇళ్ల పట్టాల విషయం అట్లే చేశారు, ఇవ్వని చెప్పి ఎత్తేయాలి. రేషన్ పనులు ఉన్నాయి, రేషన్ పనులు సకాలంలో ఒక నెల వస్తే వస్తే ఒక నెల రావు, 2-3 నెలలు బ్రేక్ అవి గవర్నమెంట్ పెట్టిన ఉద్దేశం వేరు, మీరు నడిపించేది వేరు. ఉన్న పరిస్థితి ఏంటంటే రేషన్ షాప్ బండ్లు కూడా ఊగిపోతా ఉన్నాయి. ఏ పరిస్థితులు ఉన్నాయి, ఎవరు రమ్మన్నా ఇప్పుడు దేశం తీసుకుంటే అక్కడ పెట్టిపోయినారు, పని చేయలేకపోతుంది. అది ప్రజలకు తెలియాలి కదా సార్, ఆ విషయం మీ వరకు తెలుసు, ప్రజలకు తెలియాలి కదా. మీకు తెలియదేముంది, మీకు కొత్తగా మీకు చెప్పేది ఏముందండి. వాళ్ళ బాధలు చాలా ఎక్కువ. 11 గంటలకు నేను వై జంక్షన్ కాడికి వచ్చిన ఇంటి కాడికి మామూలు అలవాటు కాబట్టి ఆపిస్తున్నారు. అన్నా మీకు ఇప్పుడు ఎంఆర్ఓ అవుతుంది, 10 కాదుగా ప్రతిమ పడుకుంటా. రెండవది సార్, గ్రామాలలో ప్రభుత్వము ఈ మీరు కాదు రోగం చేసిన అధికారులు ఏం చేసిందని కూడా మాకు తెలుసు. ఒక స్థలాలనే ఇచ్చిండ్రు, ఒక ఆమెకు 1.5 సెంట్లు ఇచ్చిండ్రు, ఆమె 6 సెంట్లు ఆక్రమించింది. దాని మీద నేను స్పందనలో ఒక అర్జీ పెట్టిన. స్పందనలో మన విఆర్ఓ గారు పోయి ఆడికి పోతున్నా ఆమె ఫోటో తీస్తుంది, ఆమె ఫోటో తీసుకున్నప్పుడు నేను వస్తాడన్నా శైలి అన్నా. ఇంకొక ఆఫీస్ ఉంది, రైతు భరోసా కేంద్రం ఉంది అన్నారు, వాటి అన్నింటి కోసం కదన్నా. నాకేమన్నా మీరు ఆ రోజుకి నా అర్థం చూపించి మీరు వేసింటే నేనేం పెట్టాను కదన్నా అని ఆయన గాడి వైపు వచ్చి ఆమె నేరుగా తీసుకుపోయి సబ్ కలెక్టర్ గాడి నేను ఆమె ఏం చేస్తున్నారు కూడా. రెండవది, ఆమె నా మీద లైంగికంగా వేధించడానికి ఇంత ఫైల్ వచ్చింది పాపం. ఇట్లాంటి 93లోనే 10 ఏళ్ళ శిక్ష బట్టి పూర్తి పీకేసిన నేను. ఈయన లైంగికంగా వేధించున్నారు కానీ ఇంకోటి కేసు పెట్టి ఈ కేసులకు భయపడుతుంది కాదు. నేను కేసులలో కనీసం 22 ఏళ్ళు హద్దులు ఈయన చూపించి ఉంటే ఆమె పక్కన దొరికితే మేము అడగం కదా. మీరు చేసే తప్పు సరిగా చేస్తే మేము అడగం కదా. రెండవది, ఒక సైట్ మీద 441 సర్వే నెంబర్ మీద 4 ఎకరాల 15 సెంట్లు ఆక్రమించింది. వాళ్ళకి ఇచ్చింది ఏం సార్ పండి. దాంట్లో ఒక సుమారు 89 పట్టాల్సింది హద్దులు చూపకుండా ఇలా పరిస్థితి ఏంటంటే నేను అర్జీ పెడితే ఒక బోర్డు మాత్రం పెట్టింది సార్, నా డబ్బులతో మీ డబ్బులతో కాదు.
రెండవది వాళ్ళకి హద్దులు చూపించాలి కదా సార్. సగం తింటాం సగం వెళ్ళగా సార్, కడుపులో సగం పోయి నోట్లో హద్దులు చూపించాలి కదా. రెండవది పోతుంటే ప్రభుత్వ స్థలంలో దావమ్మడి సైడ్ తీసుకుంటే వాళ్ళకు వీళ్ళు ఒక 4 సెంట్ల పట్ట ఈ నుంచే ఇస్తారు. ఒకటేది జిరాక్స్, అసలు లబ్ధిదారుడు అనేవాడు లేనే లేడు. ఆయన మేము కొన్నామని ఒక కాగితం పెట్టుకుని ఆయన పోయి సమస్య పరిష్కారం అది కూడా సర్దుకొన్నట్టు. ఎవరన్నా పేద ప్రజలు ఇప్పుడు మా ఆయకట్టులో రెవెన్యూ చాలా ఎక్కువ సార్, దరగా అయ్యింది, గూడెం దరగా అయ్యింది. ఈ విఆర్ఓ గారు అందరి కాడ గుంజుతాడు, పని చేయడు. వాళ్ళు వచ్చి ఏం సర్పంచ్ మీరు విఆర్ఓ మీ సచివాలయం ఇంత అధ్వానం కూడా విఆర్ఓ పలకడు, ఆయన ఎమ్మెల్యేగా పలకడు, ఆయన నాకేం పలుకుతాడని నేను చెప్పాను. ఎమ్మెల్యే కూడా ఫోన్ చేసాడు. దయచేసి సార్ ఒక వారం లోపల మీరు కలెక్టర్కు రాస్తారో పై అధికారుల మీద తమను నిర్ణయం తీసుకుంటారో అతనికి విఆర్ఓగా మా కష్టాల్లోకి వచ్చే ఇప్పుడు ఈ మధ్య జరిగే చాలా చూస్తుంటారు. అది ఏంటంటే కులానికి నా తలా కట్టడని ఆయన ఎంత ఇబ్బందులు పెట్టేది కూడా మాకు తెలుసు. మేము ఫోన్ చేసినా కూడా పలకడు. ఆయన ప్రభుత్వం ఇచ్చేది ఆయన సంతానకు, ఆయన నిద్రపోను పుట్టకాయ కాదు, డ్యూటీ టైంలో డ్యూటీ చేయాలి. సర్పంచ్గా నాకెంతో ఉంటుందో నేను కడ చేసి పనిచేసి బియ్యాలు వీటికి పోతుందా ఇమాలో వస్తుంది. ఏం వీళ్ళందరూ 4 రోజుల ముందు ఎందుకు నోటీసులు ఇచ్చారు? కానీ 1 గంట ముందు నాకు ఫోన్లు లేవా? అంత పనికి రాకుండా నేను జాగ్రత్త. ఎవరు చెప్పిన భయపన్ను పద్ధతిగానే మాట్లాడతా. పద్ధతి తప్పినప్పుడు నువ్వు చేసేయి. ఏసీబీ ఉంది, జాగ్రత్త. గుండెలో నిద్రపోతా, జాగ్రత్త. పద్ధతి చెయ్యి. పద్ధతి లేదు తప్పితే మమ్మల్ని అడుగు. నువ్వు చేసేది అవినీతి ఆరోపణలు. ఏం నీ సొంత నీకు జీతం వేయడం లేదా ప్రభుత్వం? పేద ప్రజలను సమస్యలు కావాలి చెప్తావా? నేను సర్పంచ్ మా కారణమా? నువ్వు చేసేది నేను చేసేది తప్పనిగిన ఈ మొత్తం అధికారులు కానీ ప్రజాపతులు కానీ నేను పెట్టి